వెల్కమ్ టు ద గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. రోజులానే ఈరోజు ఒక కాంటెంపరీ ఇష్యూ పని చర్చించబోతున్నాం. ప్రధానంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా శాఖల కేటాయింపు కూడా జరిగింది. అయితే 2 క్యాబినెట్ ర్యాంకున్న పదవులు 3 సహాయ మంత్రి శాఖలతో 2 రాష్ట్రాలకి ప్రస్తుతానికైతే సరిపెట్టిన పరిస్థితి ఉంది. ఈ కేంద్ర క్యాబినెట్లో తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగినట్టేనా? 2 క్యాబినెట్ హోదా 3 సహాయ మంత్రులతో బీజేపీ చేతులు దులిపేసుకుంది. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ, అదేవిధంగా పెంబసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి, ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చి శాఖలను ఇచ్చేసింది. రైట్, ఈ ఇచ్చిన శాఖలతో తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగినట్టేనా? వచ్చిన శాఖలతో ఏపీ అభివృద్ధి సాధ్యమేనా? ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన టీడీపీ కొంత తగ్గిందా అనే డౌట్లు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014-19 రాజకీయ ముఖ చిత్రం వేరు, 2024 రాజకీయ ముఖ చిత్రం వేరు. కీలక శాఖలన్నీ బీజేపీ దగ్గర పెట్టుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటు మాట్లాడేందుకు, మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపూడి వేణు గారు, బీజేపీ నుంచి సుహాసిని ఆనంద్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. పుల్లారావు గారు, మీరు చూశారు క్యాబినెట్ కూర్పు జరిగిపోయింది, శాఖలన్నీ కూడా కేటాయించారు. పర్టికులర్గా ఏపీ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే, అందులోని ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పౌర విమానయాన శాఖ, అదే 2 సహాయ మంత్రులు ఇవ్వడం జరిగింది. కొంత ఎక్కడో తగ్గారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2014-19 ముఖ చిత్రం వేరు, 2024 ముఖ చిత్రం వేరు. అప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ ఫిగర్తో, కంఫర్టబుల్ పొజిషన్తో ఉన్నారు బీజేపీ. కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేదు. టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు పెద్ద ఎత్తున అండగా నిలబడితేనే గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ చేయగలిగారు. అయినప్పటికీ కూడా టీడీపీకి ఏదో చిన్న, అంటే పర్టికులర్ ఏపీకి వచ్చిన పదవులు మాత్రం, శాఖలు మాత్రం అంత చెప్పుకోదగ్గవి కాదేమో, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేమో అనేది ఒక ఒపీనియన్. మీరేమంటారు? కరెక్టే, మీరు మనుషులు చూపెట్టాలి కదా. నేను అన్న మాట వాళ్ళకి బాధ వస్తుంది. అందరూ కొత్త మనుషులే కదా. ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారు తప్ప అందరూ ఫస్ట్ టైం అదే కదా. దాంట్లో ఆంధ్ర నుంచి 2 ఎంపీలు కొత్తగా మొన్నే ఎలక్ట్ అవ్వ 5 రోజులు అవ్వింది కదా. పూర్వం వాళ్ళు సర్పంచులుగా కూడా ఉద్యోగాలు చేయలేదు. సో వాళ్ళకి వెళ్ళి మీరు క్యాబినెట్ డిఫెన్స్ ఇమ్మంటారా, హోమ్ ఇమ్మంటారో నాకు తెలియదు. ఇదే ఆనందపడాలి వాళ్ళు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి క్యాబినెట్లో అంటే హోమ్ ఇవ్వాలి, ఫారెన్ అఫైర్స్ ఇవ్వాలి, డిప్యూటీ. అలాంటి వ్యక్తులు 5 ఉన్నారు క్యాబినెట్లో. రాజ్నాథ్ సింగ్, శివరాజ్ చౌహాన్, వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి కదా. సో నేను అనుకుంటున్నా ఒక పాలసీ తీసుకున్నారు బీజేపీ. ప్రతి ఈ పెద్ద పార్టీలు ఇద్దరికి 1+1 ఇంకోటి ఏమన్నా ఇవ్వచ్చు కూడా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఇంకోటి ఇవ్వచ్చు, 1+1. జేడీయూకి 1+1. జేడీయూ ఎంపీ ఎవరు? 25 సంవత్సరాలు బట్టి ఉన్న లల్లన్ సింగ్. ఇంకో ఎంపీ ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇచ్చారు, మహా కర్పూరి ఠాకూర్ కొడుకు. అతను ఎప్పుడైతే ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ జిల్లాలో అక్కడ చేసి తిరిగి వచ్చాడు. నేను ఫస్ట్ పాయింట్ ఎందుకు డిఫెండ్ చేస్తానంటే, అది వాళ్ళకి ఏదో పెద్ద పదవులు ఇవ్వాలి అనుకుంటే దానికి ఇమీడియట్గా సరిపడతారా? క్యాబినెట్ ఇచ్చారు, సివిల్ ఏవియేషన్ ఇచ్చారు. ఎవరో మిస్టర్ నాయుడుకి సివిల్ ఏవియేషన్ చాలా పెద్ద పోర్ట్ఫోలియో. ఆ వ్యక్తిలో ఉన్న ఇంటెలిజెన్స్తో పని అవుతుంది, లేకపోతే అవ్వదు. మీరు మరీ పోర్ట్ఫోలియోస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయనకి ఆ పెద్ద టేబుల్లో కుర్చీ వేశారు క్యాబినెట్లో. ఆయన 30 మందిలో ఆయన పక్కనే కూర్చుంటాడు. అమిత్ షా ఒక 10 గజాల దూరంలో కూర్చుంటాడు. ప్రైమ్ మినిస్టర్ 15 గజాల దూరంలో. ఏదైనా అడగవచ్చు ఆయన. ఆ క్లబ్కి, ఆ క్యాబినెట్ క్లబ్కి ఆయన అడ్మిషన్ వచ్చింది. పోర్ట్ఫోలియో ఏది ఇస్తేనే చేయాలి కదా, చేసుకోవాలి కదా. అది నేను దాని మీద చాలా మంది మన ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు చాలా డిబేట్స్లో. కీలకమైన పోస్ట్ ఇవ్వాలి కదా, కీలకమైన పదవి టీడీపీకి, జేడీయూకి కీలకం అంటే ఏంటి? వెళ్ళిపోతారా? ఇవ్వకపోతే నేను అడుగుతున్నాను. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కానీ సార్ పుల్లారావు గారు
2014-19తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఈసారి కమాండింగ్ పొజిషన్లో ఉందనేది ఓపెన్ ఫ్యాక్ట్ కదా. ఆ నేపథ్యంలో కొంత ఆలోచించి కానీ కొద్దిగా ఏదన్నా ఇంకా కొద్దిగా పదవులు ఎక్కువ ఇవ్వటం కానీ లేదంటేనో మంచి పోస్టులు ఇవ్వటం కానీ అది జనరల్గా ఎక్స్పెక్ట్ చేసే అంశమే కదా. కాదు, అది కరెక్ట్ కాదు. దీంట్లో చాలా లోతుగా మనం వెళ్ళాలి. లోతుగా వెళ్తే నితీష్ కుమార్ గారికి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు నితీష్ కుమార్ గారు వెళ్ళే మనిషి కాదు, వెళ్ళిపోయితే 12 మంది ఇక్కడే ఉండిపోతారు. బీఆర్ పాలిటిక్స్ 12 మంది ఇక్కడే ఉండి నువ్వు ఆ ట్రైన్లో వెళ్ళిపో అంట, ప్లాట్ఫామ్ మీద ఉంటా. గెలిపించింది ఎవరు అక్కడ? ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు చక్కటి మాట అన్నాడు ఆయన. మనం ప్రీ పోల్ అలయన్స్ పార్ట్నర్స్ కదా, కలిసి పోటీ చేసాం, పోస్ట్ పోల్ కాదు కదా అన్నాడు. చాలా పెద్ద మీనింగ్ ఉన్నాయి, చాలా పెద్ద మీనింగ్. పోస్ట్ పోల్ కాదన్నాడు అంటే బాలయోగి స్పీకర్ ఉన్నప్పుడు పోస్ట్ పోల్ అలయన్స్, వాళ్ళ తర్వాత పిలిచారు మెజారిటీ కోసం, బలం కోసం, అన్నిటికీ. సో అప్పుడు ఏదో నాకు స్పీకర్ ఇవ్వండి అన్నాడు. నా జ్ఞాపకం మీద చెప్తున్నాను, కరెక్ట్ చేయండి. సో ఇది ఆయన చాలా చక్కటి మాట అన్నారు. ప్రీ పోల్ అలయన్స్ చక్కగా చేసుకుందాం, ఆయన మీద ప్రెషర్ ట్యాన్ అన్నాడు. ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ మనిషి నితీష్ కుమార్ కూడా, ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెషర్ తీసుకొచ్చారనుకో ఏ రకంగా అనుకుంటారు జనం అంతా, చాలా బ్యాడ్గా అనుకుంటారు. తర్వాత మన రాష్ట్రంలో ఒక చిన్న పాయింట్ ఉన్నది, అక్కడ జనసేన నాయకుడు ఉన్నారు, ఆయన కరెక్ట్ చేయొచ్చు, బీజేపీ లీడర్ కూడా ఉన్నారు, నన్ను కరెక్ట్ చేయొచ్చు. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి అలయన్స్ పార్ట్నర్స్, వాళ్ళందరూ కలిసి గెలిచారు అనుకుంటున్నా, ఎవరు ఒక్క బలంతో కాదు గెలిచారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొత్త వ్యక్తులు కావటం వల్లే, పుల్లారావు గారు, కొత్త వ్యక్తులు కావటం వల్లే హ్యాండిల్ చేయలేరు అన్న ఒక ఇంటెన్షన్తో, ఒక భావంతో పెద్ద పదవులు, కీలక పోస్టులు ఇవ్వలేదంటారా, కీలక శాఖలు ఇవ్వలేదంటారా? అది కూడా పాయింటా? ఒకటి మీరు చూసేది టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు, అంతే కదా మీరు చూస్తున్నారు. అవును. బీజేపీకి 240 ప్లస్ 120 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 360. తర్వాత ఇంకా చెప్పాలంటే ఒక ఆల్రెడీ 15 మంది ఎంపీ రాత్రి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఒక 4 ఉన్నారు రిజర్వ్లో, ఆ పేర్లు చెప్పను, ఆ పార్టీ పేరు చెప్పను, నువ్వు ఎవరో చెప్తాను కదా, ఎవరో అంటారు కాబట్టి. అకాలీదళ్ బాదల్ ప్రెసిడెంట్ వైఫ్ సిమ్రజిత్ కౌర్ రెడీగా ఉన్నారు, సిక్కిం ఎంపీ రెడీగా ఉన్నారు, మేఘా ఇలా ఇండిపెండెంట్ రెడీగా ఉన్నారు, దామానంద్ దుయు రెడీగా ఉన్నారు. ఇలా రెడీ అయిపోయారు 10-15. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ కుమార్ గారికి ఏం కావాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఢిల్లీలో కావాలి. వాళ్ళు పనులు చేసుకోవటానికి, మాట్లాడటానికి ఒక యుద్ధాలు అక్కర్లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో వారు సరి చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పవర్లో లేకుండా బయటకు వచ్చాడు కదా, మళ్ళీ పవర్లోకి వచ్చాడు కదా. ఒకటి నితీష్ కుమార్ కూడా ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి, స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, పనులు చేసుకుని ఎలక్షన్కి వెళ్తారు. అలాంటి వ్యక్తులు ఈ డిమాండ్ చేయరు. ఏమైనా పని చేసుకోవాలంటే ఆ క్యాబినెట్ మినిస్టర్ చేయగలరు. మంచి పోర్ట్ఫోలియో ఇచ్చిన క్యాబినెట్ మినిస్టర్ స్నబుడైతే ఏమీ అవ్వదు. సో నేను మీరు అన్న మాటకి మీరు కూడా చెప్పిన లాజికే లేదు. ముచ్చటగా ఉంటుంది, ఒక పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చేస్తే ఏదో చేసేస్తున్నారు. కలుపుకో మిత్రపక్షాలకు మంచి, మిత్రపక్షాలకి అలా ఇచ్చుంటే ఒక పెద్ద కీలక పోస్టు, కీలక శాఖ ఇచ్చినట్లయితే మిత్రపక్షాలను బాగా కలుపుకున్నారా, మెర్జ్ అయ్యారా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కూడా. అది కొంత అది పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినవి అన్ని చేస్తారు, చక్కగా ఫండ్స్ ఇస్తారు, ఇచ్చేస్తారు, మంచి పలుకుబడి సంపాదించుకున్నారు. వాళ్ళ చక్కటి పెద్ద హృదయంతో నరేంద్ర మోడీ గారు మెజారిటీ తెచ్చుకోలేనందుకు వాళ్ళకి చాలా ఫేర్గా కొంచెం ఏమంటారు హుందాగా ఉన్నారు అనుకుంటున్నా. లేకపోతే ఇవన్నీ బ్యాడ్ మార్క్స్గా వస్తాయి, ఎక్కడికి వెళ్తారు చెప్పండి. సో వాళ్ళ ప్రెస్టేజ్ పెరిగింది అనుకుంటున్నా, వాళ్ళు పనులు చేయించుకోగలరు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. ఒక పోర్ట్ఫోలియో ఇవ్వలేదని అలిగేరు అనుకోండి, ఇంకా అది మార్పు ఉండిపోతుంది. దానికి అలాంటి ప్రవర్తనకు ఒక మాట ఉన్నది, నేను వాడకూడదు. అది ఇలాగ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా అంటారు. అది చేయటానికి లేకుండా చక్కగా చాలా హుందాగా ఇచ్చింది తీసుకుంటా ఉన్నారు. ఆ రూరల్ డెవలప్మెంట్ ఇస్తే బాగుంటారు, అర్బన్ ఏదో అన్నారు అనుకుంటారు. బట్ దే హ్యాపీ. ఇదే పెద్ద విషయం అనుకుంటున్నా. ఒక 2 నెలల క్రితం టీడీపీకి మెజారిటీ రాకపోతే ఏమనుకో సరదాగా అడుగుతున్నా, ఇదే హ్యాపీగా ఉన్నారు. రిలీఫ్ ఫుల్ మెజారిటీ 170-155 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 155 మంది మంచి గవర్నమెంట్.
కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ మీరు అన్నట్టుగా ప్రెషర్ జెంటల్గా తేవచ్చు, ప్రెషర్ అది చేయించుకోవచ్చు. పోర్ట్ఫోలియోసే ముఖ్యం అని నేను అనుకోవచ్చు. మనుషులు అక్కడ ఎలా ప్రవర్తిస్తారో మంత్రులు, అది ఎంత ఇంపార్టెంట్గా ఎంత చక్కగా లాబీ చేస్తారో, తీసుకెళ్తారో, తిరుగుతారు, వాళ్ళ మీద ఆధారపడి. రైట్. ఏపీకి పర్టికులర్ తెలుగు రాష్ట్రాలకి ఏపీ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్లో దక్కిన స్థానాల గురించి, వాటి ద్వారా జరిగే న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, వచ్చిన శాఖలతో అభివృద్ధి జరిగే అవకాశం ఉందా లేదా అనే అంశంపై చర్చిస్తున్నాం మనం. ముందుగా రైట్, టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, హానెస్ట్గా ఆన్సర్ చేయండి. ఇచ్చిన శాఖలతో మీరు మీ పార్టీ కానీ మీ అధిష్టానం కానీ సంతృప్తికరంగా ఉందా? మీరు ఏమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు తెలిసి చాలా మంది అడుగుతున్నారు మంచి పోర్ట్ఫోలియో, చెడ్డ పోర్ట్ఫోలియో అంటే. నాకు అర్థం కాదు సార్, మంచి పోర్ట్ఫోలియో అంటే ఏందో నాకు చెప్పండి సార్ కొద్దిగా ఎవరైనా. అంటే వాట్ ఈస్ మీన్ బై మంచి పోర్ట్ఫోలియో? అంటే ఇచ్చిన దానికంటే పోర్ట్ఫోలియోలు కూడా మంచి పోర్ట్ఫోలియోలు, చెడ్డ పోర్ట్ఫోలియోలు ఉంటాయి. చెడు మంచి కీలకం ప్రాధాన్యత కొద్దిగా తక్కువ ఉన్నది, ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, ప్రాధాన్యత తక్కువ. లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, ఏ పోర్ట్ఫోలియో అయినా ప్రజలకు సేవ చేయడానికే కదా. కొందరు పశు సంవర్ధక శాఖ నాకు చాలా చిన్న శాఖ ఇచ్చారబ్బా, పశు సంవర్ధక శాఖ. అది ఏం శాఖ నాకు అర్థమే కదా. నేను నా సీనియారిటీ ఏంది, నేనేంది, నాకు పశు సంవర్ధక శాఖ ఏంది ఇచ్చేది అంటారు. గోవుకు సేవ చేయటం అంటే అది గోవిందునికి సేవ చేయటమే. పల్లెకు సేవ చేయటం అంటే అది పరమాత్మునికి సేవ చేయటమే. అది ఒక పల్లెటూరికి సేవ చేయటం అంటే అది పరమాత్ముడికే సేవ చేసినట్టు. పోర్ట్ఫోలియోలు మంచి పోర్ట్ఫోలియోలు, చెడ్డ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. అసలు ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి. ఒక వ్యక్తికి పదవి అలంకారం కాకూడదు, ఆ వ్యక్తే ఆ పదవికి అలంకారం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ది కేస్ ఆఫ్ అబ్దుల్ కలాం గారిని తీసుకోండి. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు కూడా అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంది. ప్రతి ఆఫీసుకు పోయినా అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంది. చాలా చోట్ల ఉంది. ఒక పోలీస్ స్టేషన్ పోయినా అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంది. ఎందుకు? ఆయన ఎప్పుడూ రాష్ట్రపతి చేశారు, ఎప్పుడో కాలం అయిపోయారు, ఇంకా కూడా ఎందుకు పెట్టుకొని ఉన్నారు చెప్పండి? ఆ రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన. ఆ రాష్ట్రపతి పదవి వల్ల ఆయనకు వన్నె రాలే, ఆ పదవికి ఆయన వన్నె తెచ్చారు. ఇట్లాంటి స్టాల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఐ కెన్ టెల్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఆ విధంగా కాకుండా మన తెలుగు వారికి మంచి శాఖలు ఇచ్చినారు, ప్రజలకు విస్తృతమైన సేవలు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రసాద్ గారు నేను ఎందుకు పదే ఎందుకు ప్రెస్ చేస్తున్నానంటే, మీరు 2014-19 అలయన్స్ ప్రీ అలయన్స్తోనే ముందుకెళ్లారు. ఓకే, అప్పుడు అయినప్పుడు కూడా కంఫర్టబుల్ మెజారిటీతో బీజేపీ ఉంది కాబట్టి సరే, ఆ ప్రీ అలయన్స్లో భాగంగా ఏదో కొన్ని పోస్టులు ఇచ్చారు, కొన్ని పదవులు ఇచ్చారు, దట్స్ ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు సినారీ వేరు. మీరే దిక్కారు కదా, ఆబ్వియస్గా మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన తప్పు లేదు. మీ పార్టీ నేతలే కాదు, జనం కూడా ఎక్స్పెక్ట్ చేసే తప్పు లేదు. జనం కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది, ఏపీ ప్రజలు కూడా. అది నేను చెప్పేది. ఇప్పుడు మేమేం ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మేమేమి ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. అది చెప్పాలి కదా. మేమేం ఎక్స్పెక్ట్ చేసాము, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఓకే, మీరు కీలక శాఖలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఓన్లీ ఏదిస్తే చాలా అనుకున్నారు. ఇప్పుడున్న శాఖలు ఏమి కీలక శాఖలు కాదు అవే, చాలా కీలకం. ఇప్పుడు అందరూ ఒకటే సార్, అందరూ నాకు హోమ్ కావాలా, డిఫెన్స్ కావాలా, అది కావాలా, ఎక్స్టర్నల్ అఫైర్స్ కావాలా, హెచ్ఆర్డి కావాలంటే సివిల్ ఏవియేషన్ ఎవరు చేయాలా, రూరల్ డెవలప్మెంట్ ఎవరు చేయాలా, చేసిన మన టాలెంట్ ని చూపించాలా. ఎక్కడైతే వీ షుడ్ ప్రతి ఒక్క క్రైసిస్ ని వీ షుడ్ యూటిలైజ్ ఎస్ ఛాన్స్ టు ప్రూవ్ అవర్ ఎబిలిటీ అండ్ టాలెంట్. నాకు తెలిసి ఇవన్నీ బ్రహ్మాండ. నాకు తెలిసి క్రిస్టల్ క్లియర్ ఒకటి చెప్తాను సార్, మంత్రిత్వ శాఖలో మంచి శాఖ, చెడ్డ శాఖ అంటూ ఏమీ ఉండదు. నేను మంచి చెడు అనలేదు సప్తగిరి గారు, సారీ, సబ్జెక్ట్ కరెక్షన్. నేను మంచి చెడు అయితే అనలేదు. ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, ప్రాధాన్యత తక్కువ ఉన్నది, అది నా వేరియేషన్. అది కూడా ఉండదు. ప్రాధాన్యత శాఖ, అప్రాధాన్యత శాఖ అంటూ కూడా ఏమి ఉండదు. సివిల్ ఏవియేషన్ ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది, అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది, నేషనల్ హైవేస్ ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఉంటుంది, హెచ్ఆర్డి ఉంటుంది, హెల్త్ ఉంటుంది. ఇన్ని శాఖలు ఉంటాయి. కానీ ప్రాధాన్యత శాఖ, అప్రాధాన్యత శాఖ అంటూ ఏం ఉండవు. సరే, ఈ పాయింట్ మీద ఒక చిన్న క్రొనాలజీ చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం పశుసంవర్ధక శాఖ అన్నారు. పశుసంవర్ధక శాఖ అంటే వాటి యొక్క పశుపోషణ కానీ, వాటి యొక్క అభివృద్ధి కానీ, వాటి యొక్క సంతానోత్పత్తి కానీ, వాటిని బాగా చూసుకోవటం. బట్ అట్ ది సేమ్ టైం ఆర్థిక శాఖ అనుకోండి. ఆర్థిక శాఖ అంటే అలాంటి కీలక శాఖ చేతిలో ఉంటే ఏమవుతుంది,
రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువ కేటాయింపులు లేదంటే ఇంకొన్ని విధాలుగా చేయటం దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది ప్రాధాన్యత సార్ అనేది నా పాయింట్. మీరు నమ్మతారో నమ్మరో, రాయలసీమ జిల్లాల్లో, కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పశు సంవర్ధక శాఖ అనేది పశు సంవర్ధకం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కేవలం పశు సంవర్ధక శాఖ అంటే ఆవులు బర్రెలే ఉండవు, మేకలు, కోళ్ళు, పొట్టేళ్లు, వీటికి కావాల్సిన గ్రామీణ అభివృద్ధి ఇవన్నిటి కూడా ఒకటి ఇంటర్లింక్డ్ సార్. అవి ఇట్స్ వెరీ బిగ్ పోర్ట్ఫోలియో. చేయాలనుకుంటే ఎంతో చేయొచ్చు దాంతో. ప్రతి పేదవాడికి కూడా అదే. మీరు నమ్మతారు నమ్మరు, మా రాయలసీమ పల్లెల్లో ఒక కుటుంబం 2 ఆవులు పెట్టుకుని బతికిపోతా ఉంటది. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఓకే, ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ శాఖలు. మనం దాన్ని పశు సంవర్ధక శాఖ అంటే అది చాలా అప్రాధాన్యత శాఖను, చిన్న శాఖను, నా టాలెంట్ కి సరిపోయే ఇది సత్య ప్రసాద్ గారు ప్రాధాన్యం అప్రాధాన్యత అనేది కేవలం జనాల్లోనే కాదు, ఆ క్యాబినెట్ మినిస్ట్రీలో కూడా చర్చించుకుంటారు. ఆ ప్రస్తావన వాళ్ళు నీకేమా నీకు మంచి పోస్ట్ వచ్చింది, మంచి శాఖ వచ్చింది. ఇప్పుడు మంచి పోస్ట్ అంటే ఎట్లా డబ్బులు గిబ్బులు బాగా వచ్చే కలెక్షన్ పోస్ట్ లా? నాకు అర్థం కాదు. పవర్ఫుల్ మంచిదంటే ఎట్లా కలెక్షన్ ఫుల్ గా సూట్ కేసులు ఎత్తుకొచ్చి మన టేబుల్ కింద పెట్టేసి సిబిఐ వాళ్ళు వచ్చి పట్టేసి చర్చ జరుగుతుందా లేదా? ఆబ్వియస్ గా మీరు చెప్పండి, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. ఆ చర్చ ఉంటుందా లేదా? చర్చ ఇప్పుడు పెద్ద సూట్ కేసులు ఎత్తుకొచ్చి టేబుల్ కింద ఇచ్చేసి దాన్ని తీసుకొని ఆడేవాడని వీడియో తీసి మీ బోటు ఛానల్స్ కి ఇచ్చేసి ఇట్లాంటి శాఖలా? మీరు చెప్పేది మంచి శాఖలు అంటే సార్, ప్రతి శాఖ మంచి శాఖే సార్. దాని రేంజ్ వేరుగుంటుంది కదా సార్ ప్రసాద్ గారు. దాని రేంజ్ శాఖను బట్టి దాని రేంజ్ వేరుగుంటుంది, దాని పరిమితి వేరుగుంటది. దానికి నథింగ్ ఎవ్రీ పోర్ట్ఫోలియో ఇస్ ఇంపార్టెంట్. ఎవ్రీ పోర్ట్ఫోలియో ఇస్ ఇంపార్టెంట్ విత్ విచ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్. జనాలకు సేవ చేయడానికి సార్ అది ఉండేది. నేను ఒక విషయం చెప్తాను చూసారా, రాజు అనేవాడు అంతఃపురంలో కూర్చుంటేనే రాజు కాదు, వాడు అడవిలో కూర్చున్నా రాజే. సత్తా ఉన్నవాడు ఏ పోర్ట్ఫోలియో కూర్చున్నా వాడు రాజే, వాడు సత్తా ఉండేవాడే. కానీ అంతఃపురంలో ఉన్న రాజుకి అడవిలో కూర్చున్న రాజుకి డిఫరెన్స్ ఉంటది. నేను చెప్తాను చూడండి, పాండవులు 14 సంవత్సరాలు వనవాసం చేసినంత మాత్రం వాళ్ళు రాజు కాలేకపోయిరా? రాజులే. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం ఉన్నంత మాత్రాన్ని రాజుగా లేకుండా పోయినాడా? రాజే. ఎక్కడున్నా రాజు. ఆ క్వాలిటీ, ఇన్బిల్ట్ క్వాలిటీ ఉండాలా. అది లేకుండా ఇప్పుడు అదేదో సామెత చెప్తాడు, కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టి దొనరగు పట్టమ్మ కట్టిన వెనక ఎరుగుండే అట్లాంటి వాళ్ళు కావాలా మనకి? సత్తా ఉండేవాళ్ళు. మా మంత్రులందరూ కూడా అందరూ టాలెంట్ ఉండేవాళ్ళు. మీరు చూస్తారు కదా, నిన్ననే కదా సార్ వాళ్ళు క్యాబినెట్ ఛార్జ్ తీసుకున్నారు. అప్పుడే దానిపైన ఎందుకు డిస్కషన్? ఒక 6 నెలలు టైం ఇవ్వండి. దే విల్ ప్రూవ్ దర్ ఎబిలిటీ. వాళ్ళు సత్తా ఏదో నిరూపించుకుంటారు. అప్పుడు పెడదాం డిబేట్, మంచి డిబేట్. దీనిపైన ఏది ప్రాధాన్యత, ప్రాధాన్యత, ఎవరు టాలెంటెడ్, ఎవరు అన్టాలెంటెడ్. సార్ మీరు అవునన్నా ప్రసాద్ గారు, మీరు అవునన్నా కాదన్నా జనరల్గా అయితే క్యాబినెట్, అది రాష్ట్ర క్యాబినెట్ కావచ్చు, సెంట్రల్ క్యాబినెట్ కావచ్చు, ప్రాధాన్యత అప్రాధాన్యత గురించి ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి సభ్యులే చర్చించుకుంటూ ఉంటారు. అవునన్నా కాదన్నా? మీరు హానెస్ట్ ఆన్సర్ చేయండి. నేను ఇందాక చెప్పాను కదా సార్, అప్రాధం నీకేమో మంచి శాఖ వచ్చిందంటే కలెక్షన్ వచ్చే శాఖ అండి. ఒక పాయింట్ ప్రసాద్ గారు, ఒక చిన్న స్మాల్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్. ఆయన బాగా ఆయన చెప్పిన దానికి నాకు ఏమి అసలు 100% ఐ ఎండోర్స్. నాకైతే ఇంకా చక్కగా ఆర్టికులేట్ చేశారు. ఓకే, జలశక్తి చాలా పెద్ద శాఖ కదా, చాలా పెద్దది. ఆయన మంత్రిని తీసుకుని, మనం ఉన్న మంత్రి 5 సంవత్సరాలు చేసిన మంత్రిని తీసేసి టూరిజంకి వేశారు. ఆయన పేరు మర్చిపోతున్నా, అతన్ని డిమోట్ చేసినట్లు లెక్క, డిస్మిస్ చేసినట్లు లెక్క. ఇట్ ఈస్ నథింగ్. ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్, ఇట్ ఈస్ నాట్ ఎ డిమోషన్. ఇప్పుడు ఒకటి మీరు నమ్ముతారని మరో, సింగపూర్ దేశం యొక్క ఇన్కమ్ మొత్తం కూడా ఇట్ డిపెండ్స్ అపాన్, ఇట్స్ ఈల్డ్ ఫ్రమ్ టూరిజం సెక్టార్. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ టూరిజం సెక్టార్ పైన డిపెండ్ అయింది సింగపూర్ లో. ఏమో షెకావత్ గారు టూరిజం సెక్టార్ ని బాగా డెవలప్ చేసి భారతదేశం ఆర్థిక వ్యవస్థను మరింత పరిపుష్టం చేసి టూరిజం డెవలప్మెంట్ లో బాగా ఎక్స్క్లూజివ్ ఇంప్రూవ్మెంట్ చేస్తారేమో. లెట్ us wait and see. రైట్. వేణు గారు, మీరు అలయన్స్ లో 2 సీట్లు గెలిచారు. మోదీ గారు బాగా మీ పార్టీ అధినేతను బాగా అభిమానిస్తూ ఉంటారు. మొన్న ఎన్డీఏ కూటమి భేటీలో కూడా తుఫాన్తో పోల్చారు. కానీ మీరు పదవి దక్కించుకోవడంలో కొంత వెనకబడ్డారేమో వేణు గారు?
ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేబినెట్ మినిస్టర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు ఇద్దరు మాట్లాడారు, ప్రసాద్ గారు కానీ లేకపోతే బొల్లారావు గారు, పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మీరు అడిగిన ప్రశ్నకి కీలకమైనటువంటి శాఖల గురించి వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ విషయంలో నేను సరే మా గురించి అడిగారు కాబట్టి మీకు రెండు ఉన్నాయి, మీరే కీలకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రధానమైన పాత్ర పోషించారు అనేటువంటి పరిస్థితి ఇది యథార్థమైనటువంటి విషయమే. అయితే మాకు కానీ మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అదేవిధంగా మా అధినాయకుడికి కానీ ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 151 మంది జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఇచ్చేస్తే అధోగతి పాలు పట్టించి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలు ఊబిలో చిక్కుపోయింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇవాళ మేధావులు అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత కలిగినటువంటి ఒక నాయకుడిని, మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైతే ఈ ప్రజాస్వామ్యం కూని అయిపోతుందో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక తపనతో ఇది ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఇవాళ మరి ఫుల్ అంటే ఒక సంతృప్తికరమైనటువంటి మెజార్టీతో ఇవాళ గవర్నమెంట్ ని ఫామ్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు లాంటి ఆయన చిన్న వయసు, కానీ ఆయన 3వ ఎంపీగా ఆయన వాగ్దాటి కానీ ఆయన ఒక విషయ పరిజ్ఞానం కానీ అదేవిధంగా ఇంతకాలం నుంచి ఆయన ఆ పార్లమెంట్ లో తెలుసుకున్నటువంటి అనుభవం కానీ, అంటే ఇక్కడ కీలకం అనే దానికన్నా కూడా తెలివితేటలతో ఇవాళ ఏ పదవి ఇచ్చినా కూడా దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రతి వ్యక్తి కూడా పాల్గొనాలి. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి శాఖ అది ప్రధానం కాదనేది కాదు, కానీ అటు రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశాభివృద్ధికి కానీ వీళ్ళందరూ కూడా పాటుపడాల్సినటువంటి అభివృద్ధి అంటే వాళ్ళ యొక్క నైతిక బాధ్యత మీద. ఎందుకంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించేసింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కాబట్టి ఇవాళ కనీసం అమరావతి కూడా ఇవాళ మొల చెట్లు మొలిచిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో సంజీవం లాంటి, పోలవరం లాంటి ప్రాజెక్టు, అదే విధంగా మరి ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక సమస్యలకి ఇవాళ కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ వీళ్ళు ప్రధానంగా ఆలోచించేటువంటి విధానం ఏంటంటే ముందు మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుని ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని మనకి ప్రజలకు అందించాలి. ఇక్కడ పదవి తీసుకోవాలా లేకపోతే అందులో మనం మంత్రివర్గంలో చేరాలా అనేది కాకుండా ఒక కాన్సెప్ట్ మీద, అంటే ఒక పెద్ద నాయకులు ఇద్దరిని కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక నవ సమాజం, ఒక సమాజం, ఒక రేపటి భావి తరాల కోసం ఆయన ఎన్నుకున్నటువంటి బాటలో ఒక గొప్ప నాయకుల కింద ఆయన ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి పదవి అనేది తప్పకుండా ఇవాళ కాకపోయినా ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. వాళ్ళ ఎందరో పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టు 240 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు మా జనసేన పార్టీ కానీ చూసుకున్నట్లయితే మాకు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా కూడా మేము సంతృప్తిపరంగా మంచి ఆనందంగా కూడా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నేను ఎందాక చెప్పినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందరి మీద ఉంది. కాబట్టి వీళ్ళందరితో కూడా పనిచేయించేటువంటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా మోడీ గారు ఏ రాష్ట్రానికి ఏం కావాలనేటువంటి ప్రధానమంత్రిగా ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఉన్నారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా పదవి ఉన్నా లేకపోయినా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి కానీ దేశాన్ని అభివృద్ధికి కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తారే తప్ప ఈ పదవి తీసుకుంటేనే నేను ప్రజలకు సేవ చేయాలనేది కాదు. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క పోస్ట్ ఏదైతే ఎంపీ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకుంటామో ఈసారి మాత్రం అందరూ కూడా సఫలీకృతం అవుతారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి బాధలు అనుభవించి చూసి ఉన్నారు. కాబట్టి కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు తెలుసు. కాబట్టి దాన్ని చక్కగా సక్రమంగా మనకు ఉన్నటువంటి నిధులని అన్నింటినీ కూడా విధుల్ని సక్రమంగా పాటిస్తారనేది మా యొక్క భావన. కాబట్టి మాకైతే నిరుత్సాహం లేదు. తప్పకుండా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడప్పుడే తీసుకుని 2 రోజులు అయింది. కాబట్టి దీని మీద మేము విమర్శలుగా ఆలోచన చేయడానికి కూడా ఇది సరైనటువంటి విధానం కాదు, సరైన పద్ధతి కూడా కాదు.
రైట్. పుల్లారా గారు, యు ఆర్ సేయింగ్ సంథింగ్. ఒకటే మాట రోజుకి 6 లక్షలు నుంచి 8 లక్షలు ఎయిర్ ప్యాసింజర్లు ఉన్నారు రోజు. వాళ్ళ టికెట్ వాల్యూ మన రైల్వే పోర్ట్ ప్యాసింజర్స్ ఉండినా ఈ కమర్షియల్ వాల్యూ రైల్వేస్ కంటే ఎక్కువనే ఊహ చెప్తున్నా. ఊహ ఎక్కువ, చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియో. ఎవరైనా ఎయిర్ మీద వెళ్ళినప్పుడు చెప్తారు టికెట్ క్యాన్సిల్ చేయలేము, ఒక టికెట్ బుక్ చేయలేము, ధరలు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ప్రెడేటరీ ప్రైసింగ్ అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఫ్లైట్స్ దొంగతనం చేస్తున్నారు, మొనోపిలీస్, అవన్నీ చేయట్లే. రోజుకి 6 లక్షల నుంచి 10 లక్షల మంది ప్యాసింజర్స్. చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియో వచ్చింది అని చెప్పడానికి పాయింట్ మీ వ్యూకి తీసుకొచ్చాను అంతే. కాదు సార్, 2014లో సేమ్ ఇదే శాఖ అశోక్ గజపతి గారు చేశారు. అఫ్ కోర్స్ టర్మ్ పూర్తి కాకముందే క్యాబినెట్ నుంచి విభేదాలు వచ్చి బయటకు వచ్చేసారు. నేనేమంటానంటే అప్పుడు సినారీ వేరు, ఇప్పుడు సినారీ వేరు కదా. ఇప్పుడు డిమాండింగ్ పొజిషన్లో ప్రభుత్వ ఏర్పాటు, ఈ 2 పార్టీలు లేకపోతే ప్రభుత్వ ఏర్పాటు జరగదు అనే పొజిషన్ అప్పుడు ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇంకొన్ని అదన పోస్టులో లేదంటే ఇంకొంచెం బెటరో అనేది జనరల్గా వచ్చే ఉత్పన్నమయ్యే క్వశ్చన్. అది నేను అడుగుతున్నాను. ఇది పంచాయతీ పాలిటిక్స్ కాదు కదా యాంకర్ గారు, ఇది హై లెవెల్ పాలిటిక్స్. ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమంత్రి కూర్చొని ఇలా అడిగితే ఏమవుతుంది సంబంధం? సరదాగా చెప్పండి. వాళ్ళు చాలా కేర్ఫుల్ గా వాళ్ళ మాట వాళ్ళ వ్యవహారం చూసుకుంటారు, లేకపోతే క్రెడిబిలిటీ ఉండదు కదా. ఏ రకంగా డీల్ చేస్తారు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి? అస్సలు ఆ పరిస్థితి ప్యాన్ అవ్వకుండా చూసుకోవాలి. అది గుడ్ పాలిటిక్స్. చెప్పకుండానే చేస్తారు, అడగకుండానే చేస్తారు. అడిగాక చెప్పాక ఇక వాల్యూ పోయింది. సో మీరు అన్న పాయింట్ కొద్దిగా నేను డిసగ్రీ అవుతున్నా. రైట్. సో సుహాసిని ఆనంద్ గారు, రైట్, మీరు సరే ఇప్పుడు ఇచ్చిన శాఖలతో ఆబ్వియస్గా వేరే పార్టీ నేతలు జనసేన కావచ్చు లేదా టీడీపీ ప్రసాద్ గారు కాబట్టి చాలా కంఫర్టబుల్గా అప్రిషియేట్ చేశారు కాబట్టి మీరు కూడా అదే స్టాండ్, అంతకంటే ఎక్కువ స్టాండ్ ఉంటుందా మీది? అవునా? వెంకట్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్తే. పుల్లారావు గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి, వేణుగోపాలరావు గారికి అందరికీ. ఒకటి ఏంటంటే ఇవన్నీ 30 శాఖలు, దేని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది వెంకట్ గారు. ఇప్పుడు దీనికన్నా బలమైంది, దీనికన్నా ప్రాధాన్యత ఉన్నది అని ఎవరెవరి స్కిల్స్, ఎవరెవరి అనుభవం బట్టి ఇస్తారు. కానీ ఇది ఎవరికి పడితే అంటే మీ చాయిస్ ఇలా మనం డైస్ వేసి ఎవరికి లాటరీలో వస్తుందో అలా ఇస్తే, ఇది శాఖలకి సంబంధించిన మినిస్టర్స్ పూర్తిగా ఆ రాష్ట్రానికి ఏ శాఖకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఏ విధంగా మనం ఆ రాష్ట్రానికి మనం సర్వీస్ చేయగలము అన్న ఒక ప్రాతిపదికన అందరి అంగీకారం మీద ఎంతో దానిపైన మేధోమథనం చేసి వీళ్ళకి శాఖలు కేటాయిస్తారు. ఇప్పుడు గతంలో ఇదే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అశోక్ గజపతి రాజు గారికి సివిల్ ఏవియేషన్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సివిల్ ఏవియేషన్ ఇవ్వడానికి ఒకటి కారణం, విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు దానిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ, తిరుపతి, వీటన్నిటికీ కావాల్సింది ప్రస్తుతం దానిలో కొంత ముందుకు వచ్చారు కాబట్టి కొంత ఆ బ్యాటన్ అదే జిల్లాలో ఉన్న ఇంకొక మనిషికి ఇవ్వడం అన్నది కొంత అనుభవం వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా పెమ్మసాని గారికి ఇచ్చారు 2 రకాలు. ఒకటి వారికి కమ్యూనికేషన్ సమాచార, ఇంకొకటి రూరల్ డెవలప్మెంట్. అది కాకుండా శ్రీనివాస్ రాజు గారికి భారీ పరిశ్రమలలో మినిస్టర్ ఆఫ్ స్టేట్. భారీ పరిశ్రమలు అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొన్ని పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. అండ్ అది కాకుండా మినిస్టర్ ఆఫ్ స్టీల్ కూడా, స్టీల్ పరిశ్రమకి కూడా ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్. అంటే ఇక్కడ మనకి ఇప్పటికిప్పుడు ఇన్వాల్వ్ అయింది 5 రకాల శాఖలు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ కి ఇంకొకటి, ఇందాక మీరు ఒక మాట అంటున్నారు ఏంటండి, ఫైనాన్స్ అడగచ్చు కదా, హోమ్ అడగచ్చు కదా. అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నాం వెంకట్ గారు? దానికి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే అక్కడ హోమ్ అన్నది ఒక దేశానికి సంబంధించిన రక్షణ శాఖకి సంబంధించి ఎందుకు పెట్టారు? నేనేమన్నానంటే ప్రాధాన్యత అప్రాధాన్యత వివరిస్తూ చిన్న క్రనాలజీ కంపేర్ చేసిన తప్పించి ఇంకా బెటర్ హోమ్ తీసుకోవాలని నేను అనలేదు. అసలు ఇంకా బెటర్ అన్నది అసలు మాలో లేని తేడాలు దయచేసి ఈ క్వశ్చన్ అడగడం వల్ల ఇంకా కొత్తగా ఉత్పన్నమై
ఆలోచన మొదలవుతుందేమో. అది తప్పది. ఏ శాఖ, ప్రతి శాఖకి 100కి 100% ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే అది సెంట్రల్ క్యాబినెట్ అయింది. ప్రతి విషయం అండి, ఇప్పుడు ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఏ శాఖ కాశాఖే, అసలు ఏది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అన్నది లేదండి. అందువల్లనే 30 శాఖలు, 5 ఏమో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్, ఇంకో 36 మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు. వీళ్ళందరి పైన వీళ్ళ ఆలోచన ఒకటండి. రూరల్, ఇప్పుడు కల్చరల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంది, క్రియేటివ్ స్కిల్ తో ఏర్పాడైంది. క్రియేటివ్ స్కిల్స్ ఉన్న మనిషిని అక్కడ పెట్టడం వల్ల దానికి కొంచెం దానిలో వాళ్ళు న్యాయం చేయగలుగుతారు ఆ పోస్ట్ కి. అలాగే డెవలప్మెంటల్ స్కిల్స్ ఉంటాయి, అలా విజనరీ స్కిల్స్ ఉంటాయి, అలా ఎన్నో సెక్యూరిటీ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్థిక శాఖ మళ్ళీ ఎందుకు నిర్మలా సీతారామన్ గారికి ఇస్తున్నారు? 2014 నుంచి 2024 వరకు జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడంలోను, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడంలోను ఆ ఢక్కాముక్కీలన్నీ భరించి ఈ రోజు 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని, మన దేశ వ్యవస్థని 5వ స్థానంలోకి తీసుకురావడంలో సమర్థవంతమైన పాత్ర పోషించారు. రేపు మనం 3వ స్థానానికి వెళ్ళిపోతున్నాం. 5 ట్రిలియన్ ఎకానమీకి మనం ఎదురుకు వెళ్ళడానికి నిర్మలా సీతారామన్ గారి కృషి చాలా ఉంది అందులో. ఇప్పుడు అదే అనుభవాన్ని కంటిన్యూ చేస్తూ ఆవిడికి అది ఇస్తేనే మనం ఆర్థికంగా పరిపుష్టత చేకూరుతుంది మన దేశానికి అని. అదే డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు, వారు త్రివిధ దళాలకి సంబంధించి పూర్తి స్థాయిలో దానిపైన వారు ఆలోచన, అనుభవం అంతా రంగరించి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న సమయం ఇది. అక్కడ లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీరు చూస్తే 6 లక్షల కోట్లు డిఫెన్స్ కే కేటాయించారు. మన దేశం యొక్క భద్రతకి, సెక్యూరిటీకి సంబంధించిన విషయం అండి ఇది. అండ్ ఇంకొకటి, హోమ్ అమిత్ షా గారు తప్ప ఎవ్వరూ కూడా దానిపైన, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న విషయం ఎక్కడా వైలెన్స్ ఒక్క ఇది కూడా లేకుండా ఆయన సమర్థవంతంగా పాత్ర పోషించారు. అంతేకాదు హైదరాబాద్ కి సంబంధించిన మనుషుల్నే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ హోమ్ అఫైర్స్ ఇస్తున్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే గతంలో కిషన్ రెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ఇదే అమిత్ షా గారి దగ్గర పనిచేశారు. ఎందుకంటే హైదరాబాద్ కి సంబంధించినంత వరకు అక్కడ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఫేస్ చేయాలి అంటే అక్కడున్న మనిషి హోమ్ అఫైర్స్ లో ఉండాలి. సో ఇలా ఎంతో ఉందండి, దానిలో వీ హ్యావ్ ఇన్ డెప్త్ మీనింగ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శాఖ కేటాయించడం అంటే ఆ రాష్ట్రానికి ఏంటి ఇంపార్టెన్స్ ఉంది, ఆ రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఏంటి, దానికి తగ్గట్టుగా కొంత లింక్ ఉంటుందండి ఆ సహాయ మంత్రి గానో, ఆ ఇండిపెండెంట్ ఛార్జ్ గానో, ఆ క్యాబినెట్ మినిస్ట్రీలోనో. సో ఈ రోజు మన రాష్ట్రానికి సివిల్ ఏవియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకు అది అశోక్ గజపతిరాజు గారికి కేటాయించింది, కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇంకా వస్తాయండి. ఇప్పుడు భారీ పరిశ్రమలు, స్టీల్, కమ్యూనికేషన్, రూరల్ డెవలప్మెంట్, ఇలా వండర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ ఇది. సో ఈ పోర్ట్ఫోలియో సంగతి గురించి ఎక్స్ట్రాడినరీగా ఇక్కడ మేధోమథనం జరిగింది. అండ్ అశ్విని వైష్ణవ్ గారికి మనం కనుక చూసినట్లయితే గతంలో రైల్వేస్ ఇచ్చారు, చాలా అద్భుతంగా. అసలు వందే భారత్ కొంచెం ఫాస్టెస్ట్ ట్రైన్స్, లేటెస్ట్ ట్రైన్స్, చాలా అద్భుతమైన ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు రైల్వేస్ అండ్ ఇన్ అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చారు. ఒక్కొక్కళ్ళది అండి. మనకు ఇంకొకటి వెంకట్ గారు, మీరు అన్నట్టు ఫస్ట్ ఒకళ్ళని అనుభవం బట్టి ఒక దానిలో పెడతారు. దానిలో నిజంగా కనుక వాళ్ళ నైపుణ్యత చూపిస్తే దాని నుంచి ఓకే వీళ్ళకి ఇటువంటి స్కిల్ ఉంది, దీనికన్నా వీళ్ళు అందులో అయితే బాగా పనిచేయగలరు అని వాళ్ళలో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఇంకొక మంచి విషయం చెప్పారు ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు. ఏదైనా ఒక పోస్ట్ వస్తే ఆ పోస్ట్ కి వీళ్ళు అలంకరణ అవ్వాలని, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడు గారండి. నిజంగా ఉపరాష్ట్రపతి చేసినప్పుడు వారు అసలు ఎవరైనా ఉపరాష్ట్రపతిగా పదవిలో ఉండి ఇన్ని చేయొచ్చా అన్నది ఆయన వచ్చిన తర్వాత తప్ప ఎవరికి తెలియదు. సో అలా దేనికదే మనకి ఇచ్చిన దాన్ని బట్టి దానిపైన కూర్చున్న వాళ్ళు, దానిలో ఉన్న అనుభవము ఎక్స్ట్రాడనరీ అండి. ఇలా నిజంగా ఇది ఇంపార్టెంట్, అది అన్ఇంపార్టెంట్ అని అసలు లేదు వెంకట్ గారు. అసలు మనకి 3 క్యాబినెట్ ర్యాంక్స్ 3కి ఇవ్వడం అన్నది మన రాష్ట్రానికి, పక్కనున్న తెలుగు రాష్ట్రానికి 2 ఇవ్వడం, ఇట్స్ రియలీ ఎక్స్ట్రాడినరీ. మనకి ఇది ఇంకా ఆరంభం మాత్రమే. ఎన్డీఏ కూటమిగా ఇప్పుడే చక్కని ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని మేము సాధించి ఈ రాష్ట్రంలో మేము ముందుకు వెళ్తున్నాం. సో దానిపైన మేము ఇంకా ప్రజలకి పరుగులు తీయించాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పరిశ్రమలు రావాలి, ఇక్కడున్న డెవలప్మెంట్ ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే అది అనుకున్నామో అది పరుగులు తీయాలి. సో ఇక్కడ ఒక అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.
అన్ని జిల్లాలు చాలా అద్భుతంగా ఏదైతే జాతీయ సంస్థలు ఈ 10 సంవత్సరాలుగా ఉంటున్నాయో ఇంకా త్వరితగతిన అన్ని కూడా పోలవరం పూర్తి స్థాయిలో జాతికి అంకితం చేయాలి. సో రైల్వే జోన్ ఇంకా పూర్తి స్థాయిలో రావాలి. ఇవన్నీ ఉన్నాయండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. దాని అన్నిటికీ కూడా ఇప్పుడు ఇంకొకటి ఇందాక ఒక మాట అన్నారు, ఆర్థిక శాతం అడగచ్చు కదా, మనకి ఎక్కువ కేటాయింపులు జరుగుతాయి. చాలా అది అసలు కంపారిజన్ చెప్పానండి సుహాసిని గారు, జస్ట్ కంపారిజన్ చెప్పాను. అన్ని శాఖలు ఒకటి కాదు, ప్రాధాన్యత వేరువేరుగా ఉంటుంది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను. కరెక్టే. నేను ఒక విషయం చెప్తాను, ఈ ఏదైనా ఒక శాఖలో ఉంటే వాళ్ళ రాష్ట్రానికి ఎక్కువ తెచ్చుకోవచ్చు అన్నది ఉండొచ్చేమో, కానీ అలా ఉండదండి. దేశంలో కేబినెట్ అంటే ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అది వి విల్ అగ్రీ. అందుకనే మినిస్టర్ భారీ పరిశ్రమలు, ఈ కమ్యూనికేషన్, రూరల్ డెవలప్మెంట్, ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి. అండ్ అదే కాకుండా వీళ్ళందరూ 30 శాఖలు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు ఒక స్నేహ భావంతో వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినవి వాళ్ళ ఇంకొక శాఖ వాళ్ళతో మాట్లాడి చర్చించి వీళ్ళు తెచ్చుకోగలరు. సో ఆ విధమైన ఒక కోఆర్డినేషన్ ఈ మంత్రిత్వ శాఖల్లో ఉంటుంది. అదే ఇప్పుడు గతిశక్తి మాస్టర్ ప్లాన్, అది 1,00,000 కోట్లతో ఆల్రెడీ మనకి లాస్ట్ 5 years లో ఇంట్రడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్ అండి. మల్టీ మోడల్ కనెక్టివిటీ, అన్ని శాఖలు కనెక్ట్ అవుతాయి. ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదింపులు చేసుకుని అప్పుడు ముందుకు వెళ్ళాలి. మరి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు చాలా అద్భుతంగా నేషనల్ హైవేస్ పరుగులు పెట్టించారు. మళ్ళీ ఆయనకి ఆ రోడ్స్ అండ్ రైల్ ట్రాన్స్పోర్ట్స్ ఇచ్చారు. అలాగా ఒక దాంట్లో వాళ్ళ ప్రావీణ్యత, నైపుణ్యాన్ని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ స్కిల్ ని తప్పకుండా దానిలో వాళ్ళని కంటిన్యూ చేయడం సేఫ్. ఎందుకంటే మన దేశ భద్రత కోసం, మన దేశ అభివృద్ధి కోసం. అందరికీ కొందరికి అందులోనే రిటైన్ అయ్యారు, మరి కొందరికి కొత్త వాళ్ళకి ఏది ఇవ్వాలి అన్నది, ఆ రాష్ట్రానికి ఏది కావాలో అన్న దానికి సంబంధించి ఆ విధంగా ఇచ్చి చాలా సూపర్బ్ గా బ్యాలెన్స్ చేశారండి. ఇదేమైనా మళ్ళీ మార్పులు చేర్పులు అయితే మళ్ళీ మార్చొచ్చు, అదేం పెద్ద ఇదే ఉండిపోవాలి పర్మనెంట్ గా వీళ్ళు ఈ శాఖలోనే ఉండాలి అని అయితే ఏమీ లేదు. దిస్ ఇస్ ద థింగ్. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు ఏపీలో 2019-24 మధ్య చాలా ఘోరాలు జరిగిపోయాయి, చాలా అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం బాగా వెనుకడిపోయింది, అప్పుల పాలైపోయింది, చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు గవర్నమెంట్ని. సంభవం మీరు కూటమితో కలిసి దాన్ని డెమోలిష్ చేశారు, ఆ ప్రభుత్వం డెమోలిష్ చేశారు, టాపుల్ డౌన్ చేశారు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, సో అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు వచ్చిన శాఖల ద్వారా అభివృద్ధి సాధ్యమైనా, కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందా, ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా, మార్చగలరా, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చగలిగే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా చేస్తారు సార్, ఇబ్బంది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంటుంది. రాష్ట్రంలో సమర్థమైనటువంటి నాయకుడు ఉన్నాడు, ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి నాయకుడు ఉన్నాడు. కాబట్టి మీకేం ఇబ్బంది లేదు. మీరు చూస్తారో ఆల్రెడీ ఇప్పటికే చెత్త పన్ను రద్దు చేయమని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. మీరు చూడండి, విత్ ఇన్ 3 months లో మొత్తం అడ్మినిస్ట్రేషన్ సెటప్ మారుతుంది. మీకేం ఇబ్బంది లేదు దాంతో. అంటే వచ్చిన శాఖల ద్వారా ఎంత మేరకు మీరు పుషప్ చేయగలరు రాష్ట్రాన్ని అనేది నా పాయింట్. అఫ్ కోర్స్ మీ ముఖ్యమంత్రి చేస్తారా, మీ ముఖ్యమంత్రి నమ్మకం మీద ఉంది, ఓకే, దట్స్ ఫైన్. బట్ ఇది వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒకటిసారి ఎంతసేపు మనం కేంద్రం పైన ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించలేము. మన సొంత క్యాలిబర్ కూడా, మన సొంత కెపాసిటీ కూడా ఉండాలి కదా. ఎంతసేపు నరేంద్ర మోడీ గారు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు అనేసి మనం ఇన్ని ప్రామిసులు చేశామా? మనం కూడా సొంతంగా ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాము. మనం కూడా సొంతంగా ప్రభుత్వాన్ని నడిపించే కార్యక్రమాలు చేస్తాము. చూడండి, అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. సూపర్ 6 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, మహిళలకు బస్సు ప్రయాణం అని చెప్పున్నాం, 4,000 రూపాయల పెన్షన్ అన్నాం, రైతన్నకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నాం, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పున్నాం. అదే కదా ఇప్పుడు అందరి ప్రశ్న కూడా ప్రసాద్ గారు ఇప్పుడు అందరి ప్రశ్న కూడా అందరు చెప్పేది కూడా అదే. అందరూ చెప్పేది కూడా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, చాలా లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదు కదా అనేది ప్రధానంగా బలంగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒకటి, గత ప్రభుత్వం ఎక్కడా కూడా ₹1 ఇన్కమ్ జనరేట్ చేసినట్టు దాఖలాలు లేవు. ₹1 ఇన్కమ్ జనరేట్ చేసిన దాఖలాలు లేవు. కేవలం అప్పులు తీసుకురావటం, ప్రజల ఖాతాలో వేయటం, అప్పులు తీసుకురావటం, ప్రజల ఖాతాలో బటన్ నొక్కే కార్యక్రమం. ఎక్కడైనా ఇన్కమ్ జనరేట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నామా? ఒక ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ అప్పులు 12 లక్షల కోట్లు తీసుకొచ్చేసి 2,70,000 కోట్ల రూపాయలు నేను బటన్లు నొక్కేసినాను, దానికోసం ముఖ్యమంత్రి కావాలన్నా? బటన్లు నొక్కడానికి ఒక చీఫ్ మినిస్టర్ కావాలన్నా? ఒక అటెండర్, ఒక క్లర్క్ చెప్తే అతను బటన్లు నొక్కేస్తాడండి.
ఆ? ఎక్కడ మీ ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ ఎక్కడ చెప్పండి? ఏం లేదే. పైగా ఓడిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రమే మీడియా ముందుకు వచ్చి నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నా తప్పును సరిదిద్దుకుంటానని ఎక్కడ చెప్పలే. అక్క చెల్లెళ్ళకి వేసిన డబ్బులు ఏమైపోయింది, రైతన్నలకి వేసిన డబ్బులు ఏమైపోయింది, డ్వాక్రా వాళ్ళకి వేసిన డబ్బులు ఏమైపోయింది, ఆటో కార్మికులకి వేసిన డబ్బులు ఏమైపోయింది, ఇడ్లీ అమ్మే వాళ్ళకి డబ్బులు ఏమైపోయింది, దోశలు అమ్మే వాళ్ళకి వేసిన డబ్బులు ఏమైపోయింది, ఇవి చెప్పుకుంటా ఉన్నాడు. ఏమైపోయింది? అదే మేము అడుగుతుండేది. మీ ఇంట్లో నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చినావా? ఇంకేమన్నానా? మేము అడిగేది కూడా అదే. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు, 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలు వేసావు, మిగతా 8 లక్షల కోట్లు ఏమైపోయింది? అది చెప్పాలి కదా. మేము అటువంటివి ఏం చెప్పం. మేము అటువంటి డొక్కు సమాధానాలు, చేతగాని సమాధానాలు ప్రజల దగ్గరికి పోయి చెప్పం. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు, ఇవన్నీ సమాధానాలు కాదు కదా. ప్రజల దగ్గరికి వచ్చి చెప్పాల్సిన మాటలు కాదు కదా. నేను ఇంతకన్నా కష్టాలు ఎదుర్కొన్నాను, నేను ఇంతకన్నా కూడా కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నీ కష్టాలు, నీ అవినీతి, నీ గోడు, నీ తలకాయ పక్కకు పెట్టాయా, మాకెందుకు అవి? నేను చెప్పేది ప్రజలకి స్పష్టమైన హామీ ఇచ్చాము, ఆ హామీ కట్టుబడి ఉన్నాము. మేము ఇన్కమ్ జనరేట్ చేస్తాము, ప్రజల పైన భారం వేయం. గతంలో మాదిరిగా చెత్త పన్ను, మరుగుదొడ్లు పన్ను, ఇంటి పనులు, 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేది, పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్లు వేసేది, ఇవన్నీ పెంచి ప్రజల ఖాతాలు వేశారు. మేము అలాంటివన్నీ చేయము. ఆర్టీసీ ఛార్జీలు 2-3 సార్లు పెంచడము, ఇవన్నీ చేశారు. ఈ మా ప్రభుత్వంలో ఇన్కమ్ జనరేట్ చేసి ప్రజల ఖాతాలో వేస్తాము. ప్రజలకి నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి కానీ ప్రసాద్ గారు ఇన్కమ్ జనరేషన్ జనరేషన్ అనేది క్రియేట్నెస్ అనేది అంత ఈజీ కాదేమో. వెంటనే కనీసం అట్లీస్ట్ మీకు ఒక 5-6 నెలల సమయం కావాలేమో అనుకుంటున్నాను. చేతగానోడికి ఏది ఈజీ కాదు సార్. చేతగాని వాళ్ళకి ఏది ఈజీ కాదు. కష్టపడేవాడికి అన్ని సులభమే, కష్టపడి పనిచేసేవాడికి అన్ని ఈజీనే. ఇప్పుడు చేతగానోడు ఎప్పుడు ఏదో ఒకటి కారణాలు చెప్తా ఉంటాడు, పని చేసేవాడు ఇప్పుడు కారణాలు చెప్పుడు. ఈయనేం చెప్తాడు? కారణాలు, రాష్ట్రం అప్పులు అయిపోయింది, రాష్ట్రం అప్పులు చేసేసినాడని ఇదే చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడు 1,00,000 కోట్ల అప్పు చేసినాడు, అప్పుడెప్పుడు 1,00,000 కోట్లు చేసినాడు. 5 సంవత్సరాలు అదే చెప్పుకుంటా 12 లక్షల కోట్ల అప్పులు ఏం చేశాడు? రాష్ట్రానికి ఇన్కమ్ జనరేటింగ్ ఇక్కడ అసలు విషయం చెప్పేది మర్చిపోయినా మీరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు. రాష్ట్ర ఇన్కమ్ అంతా కూడా లూటీ చేశారు కదా 5 మంది. లిక్కర్ స్కామ్లు దాదాపు 20,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్. 20,000 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళింది. ఇట్స్ బిగ్ స్కామ్. ఆ 20,000 కోట్లు ఉంటే ఎంతమంది సంక్షేమ పథకాలు, ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టుండొచ్చు, ఎన్ని ఇండస్ట్రీలు పెట్టుండొచ్చు, ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టుండొచ్చు. మైన్స్ దోచుకున్నారు. ఇసుక పెద్ద స్కామ్, 50,000 కోట్ల రూపాయల స్కామ్ ఇసుక. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. మా హయాంలో మేము ఫ్రీగా ఇచ్చాం ఇసుక. సో అవన్నీ రాబట్టి మీరు పనిచేస్తారా? అంటే జనాలకి సంక్షేమం కోసం వినియోగిస్తారా? ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది ఒక సమర్థమైన నాయకుడి చేతిలో ఉండే పని సార్. ఇసుక దోచుకున్నారంటే వాడు ఇప్పుడు ఇసుక అమ్మినారు, వచ్చిన రెవెన్యూ పబ్లిక్ ఇచ్చుంటే మనం అప్పు చేయాల్సిన పని లేదు కదా, పబ్లిక్ పైన భారం వేయాల్సిన అవసరం లేదు కదా. ఇవి ఇట్లాంటి అరాచకాలు. ఇప్పుడు లిక్కర్దే పెద్ద స్కామ్. మీరు చూడండి, విత్ ఇన్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఓత్ తీసుకున్న తర్వాత 15-20 days లో ఒక పెద్ద స్కామ్ భారతదేశమే ఉలిక్కి పడే విధంగా ఒక స్కామ్ ఒకటి క్రాక్ అవుతుంది. మీరు చూడండి, లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఆల్రెడీ సిబిసిఐడి వాళ్ళు సోదాలు చేస్తున్నారు, రికార్డ్స్ అన్ని కూడా తీసుకున్నారు. సర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ వాసుదేవరెడ్డిస్ హౌస్. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు చూడండి, 20,000 కోట్ల రూపాయల స్కామ్, శాండ్ స్కామ్, ఇట్స్ బిగ్ స్కామ్. మైన్స్ స్కామ్, అదొక పెద్ద స్కామ్. ఇవన్నీ బయట వస్తాయి. దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి స్కామ్ బయటపడుతుంది. అన్ని కూడా రికవరీ చేస్తారు, అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెడతారు అవన్నీ. రైట్. దీన్ని వదిలేసి ఇన్కమ్ జనరేటింగ్ ఎట్లా చేస్తారు చేస్తాం, చేసి చూపిస్తాం. మీరు చూడండి, మేము ఇచ్చిన హామీస్ అన్నిటిపైన చంద్రబాబు నాయుడు గారు వర్కౌట్ చేసి ఈ ప్రామిసెస్ ఇచ్చున్నారు. రైట్.
వేణు గారు, రైట్, భవిష్యత్ మీ మోదీకి ఎంతో ఇష్టమైన వ్యక్తుల్లో ఖచ్చితంగా మోదీ ఉంటారనేది ఓపెన్ ఫ్యాక్టే. సో భవిష్యత్తులో అయినా సరే మీకు అవకాశం కల్పించే అవకాశం ఉందా? క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందా మీకు? తప్పకుండా కల్పిస్తారు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం వాళ్ళ భారతదేశమే వాళ్ళ స్వయంగా ప్రధాని గారే చెప్పారు. ఆయన తన పవన్ అంటే ఒక తుఫాన్ అని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఇందాక చెప్పింది అదే. వాళ్ళ మన పెద్దలో మన పుల్లయ్య గారు కానీ, తర్వాత ఎల్లయ్య గారు కానీ, తర్వాత మన ప్రసాద్ గారు కానీ చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు. మళ్ళా మనం డిబేట్ లో వాటిని రిపీట్ చేసుకునే కన్నా ఇవాళ నిజంగా మద్యపాన విషయంలో వాళ్ళ తోటకూర కట్టకు కూడా డిజిటల్ ద్వారా చెల్లింపులు ఉంటాయి మనం ఎక్కడికైనా తీసుకెళ్తే. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వంలో తోసేశారు. నిజంగా అది మనకి ఇన్కమ్ వచ్చేటువంటి ఆదాయం మనం అప్పు చేయకోకుండా కొంత దాన్ని పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆయన చెప్పినటువంటి కనీస సంపదలు ఇవన్నీ కూడా పోయినాయి. తప్పకుండా వీటన్నిటినీ కూడా వీళ్ళందరూ కూడా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. ఆ రోజున ఉచిత ఇసుక ఇచ్చినటువంటి విధానం ఉన్నటువంటి ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలా అనుభవం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం మీరు అడిగిన ఈ డిబేట్ లో ఇవాళ శాఖలు ప్రాధాన్యత అనేది కాకోకుండా ఈ చేసినటువంటి నష్టాన్ని ఏ రకంగా పోడ్చాలి అనేటిది అటు పైన కేంద్రంలో కానీ ఇక రాష్ట్రంలో కానీ సమానమైనటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి ద్వారంలో ఒకళ్ళకి బాయి అన్నా తమ్ములాగా ఈ రాష్ట్రాలని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే ఒక అగాధం నేను అన్నట్టు ఏదో ఈ 5 సంవత్సరాల కాలక్షేపం చేసేసి ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాట్లాడి అంటే ఆయన ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే కదా ఇన్ని సంవత్సరాలు చేసి ఇన్ని లక్షల అప్పులు తీసుకెళ్ళి 2,70,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టేసి ఉపయోగం లేకుండా నడవటానికి రోడ్లు లేవు, తాగటానికి మంచినీళ్ళు లేవు, కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా ఇవాళ ప్రజల్ని ప్రతిపక్షాలని అనగదొక్కి ఇవాళ వాక్ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు బ్రిటిష్ కాలంలో మన భారతదేశం ఏ రకమైనటువంటి బాధలు అనుభవించిందో ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఆ రకమైనటువంటి బాధలు పడింది. కాబట్టి ఇక్కడ పదవుల కన్నా కూడా అభివృద్ధి పైన మనం కావాల్సినటువంటి ఇన్కమ్ సోర్సెస్ ని పెంచుకునేటువంటి విధానం మీద కాబట్టి పెట్టే ఆయన మన ఎక్కడున్నా కానీ మనం ఏ మూలం కూర్చున్నా కూడా మనకు రావాల్సింది మనకు వచ్చింది. కాబట్టి అది పదవే తీసుకోవాలనేది కాదు. తప్పకుండా మాకు ఒక నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి సముచితమైనటువంటి స్థానం కేంద్రంలో ఉంది. అక్కడ సంఖ్యాబలం కన్నా కూడా ప్రాధాన్యత ఎంత అనేది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ల మీద సర్దుకుంటా వచ్చారు. కాబట్టి ఇంకా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది 6 నెలల్లో ఉంది, సంవత్సరంలో ఉంది. తప్పకుండా అలా అని చెప్పి మా నాయకుడు కూడా పట్టుబట్టేటువంటి విధానం కాదు. ఎందుకంటే ఆలోచన చేసి అందరినీ కూడా దగ్గర చేసినటువంటి విధానాన్ని మనం ఆలోచించాలి తప్ప ఆయన పదవి కోసమే చూస్తే 2014లో బయట నుంచి సపోర్ట్ చేసి ఏ పదవిని ఆశించకుండా దాదాపుగా మరి అన్ని సంవత్సరాలు ఉన్నారు. తర్వాత 2019లో కూడా ఆయన ఏనాడు పదవి కోసం కోరుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టి ఆయన సొంత డబ్బుల్నే ఇవాళ అనేక రకమైనటువంటి కౌలు పేద రైతులకు కానీ తర్వాత మన సైనికులకు కానీ ఎన్నో సహాయాలు చేసినటువంటి మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇందులో రాజకీయంలో సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. కాబట్టి ఒక సమాజం కోసం రేపటి భావి తరాల భవిష్యత్తు కోసమే ఆయన ఆలోచన విధానం. కాబట్టి తప్పకుండా ఇలాంటి అనుభవం కలిగినటువంటి నాయకులకు అండగా ఉంటూ ఇవాళ 21కి 21, 2కు 2 100% ఇవాళ సాధించినప్పటికీ కూడా ఆయన మణిగి ఉండి కేవలం ప్రజల యొక్క సంక్షేమం కోసమే ఆయన ఒక అడుగు వేసేటువంటి విధానం ఉంది. కాబట్టి ఆయన ఎక్కడా కూడా విభేదించేటువంటి పరిస్థితులు ఉండవు. దాని మీద ఎక్కువ ఆలోచించేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి భవిష్యత్తులో జనసేన పార్టీకి ఒక ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత మరి ప్రధాని గారు ఇస్తారనేటువంటి నమ్మకం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవించేటువంటి విధానం చూస్తే తప్పకుండా జనసేన పార్టీకి మంచి మనుగడ ఉందని మాత్రం ఇది చాలా గట్టిగా చెప్తారు. రైట్. సమయం మించిపోతుంది. ఫైనల్గా సప్తగిరి ప్రసాద్ గారు ఫైనల్గా చెప్పండి, 2014-19 మధ్య మీరు చాలా హ్యాపీగా గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత అంటే బై ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్ మీ రూలింగ్ పీరియడ్ అయిపోయే లోపల చాలా డిఫరెన్స్లు వచ్చేసాయి. అభివృద్ధి విషయంలో చాలా డిఫర్ చేశారు మీ పార్టీ అధినేత కేంద్రంతో. వాళ్ళు కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. సో అటువంటి గ్యాప్, అటువంటి పరిస్థితులు మున్ముందు వచ్చే అవకాశం, ఎందుకంటే అభివృద్ధి విషయంలో చాలా గట్టిగా అడిగే పరిస్థితి ఉంటుంది మీ పార్టీ అధినేత. మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయేమో, ఉండదంటారా? అంతా కూల్గా వెళ్ళిపోద్ది అంటారా? కాదు సార్, మీకే ఎందుకు వస్తాయి సార్ ఇట్లాంటి డౌట్లు? నాకు అర్థం కాదు సార్. జరిగిందా లేదా ప్రసాద్ గారు? జరిగిందా లేదా కాబట్టి మళ్ళీ ఇప్పుడు అట్టగా సార్ సార్ అప్పుడు ఎప్పుడో జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని ఎట్లా ఊహిస్తారు? నాకు అర్థం కాదు సార్. అది అప్పుడు ఎప్పుడో జరిగింది. పెద్దోళ్ళు అంటారు కదా సార్, కీడించి మేలించమని. ఏం కీడు లేదు, మేలు లేదు, మేలే వేస్తాం, కీడు ఎందుకు ఎంచాలా? రైట్. అట్టగా సార్ అప్పుడు ఎప్పుడో జరిగింది. అంతకు ముందు నితీష్ కుమార్ గారు కూడా గొడవ పడ్డారు, కలుసుకున్నారు, ఇవన్నీ జరుగుతుంటాయి సార్.
మీ బోటి సీనియర్ జర్నలిస్టులకి అన్ని తెలుసు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ రోజు మేము మంచి మిత్రులుగా ఉన్నాం, భవిష్యత్తులో కూడా మిత్రులుగా ఉంటాం. ఏమి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు సుస్థిరంగా, సమర్థంగా, సచ్చేతంగా ముందుకు సాగుతుంది. మీ బోటి మీ జర్నలిస్ట్ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా తప్పకుండా ఉండాలి, సలహాలు సూచనలు కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాయపూడి వేణు గారు, Thank you. అదేవిధంగా సుహాసిని ఆనంద్ గారు బీజేపీ నుంచి, అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ అంటే ఆ పార్టీలు జనరల్గా అలయన్స్లో ఉన్నాయి కాబట్టి అఫ్ కోర్స్ స్టార్టింగ్లో ఎటువంటి డిఫరెన్స్ ఏ ఇచ్చినా కూడా తీసుకోవాలి, దాన్ని రూల్ చేయాలి, సమర్థతతో ముందుకెళ్ళాలి అనే ఒక బలమైన ఒపీనియన్ అయితే రెండు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మొత్తం కూడా 3 టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 కూడా చాలా బలంగా చెప్తూ ఉన్నాయి. రైట్, ఇదే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదే కొనసాగుతూ మున్ముందు కేంద్ర సహకారం తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని కోరుకుందాం. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.